వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు ఆఫీసులో సిట్ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, తిరుపతిలోని ఆయన నివాసాలలో 4 బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఏపీ లిక్కర్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డిపై సిట్ ఈ చర్యలు చేపట్టింది. సోదాల నేపథ్యంలో ఎంపీ కుటుంబ సభ్యులను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు ఆఫీసులో సిట్ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, తిరుపతిలోని ఆయన నివాసాలలో 4 బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏపీ లిక్కర్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డిపై సిట్ ఈ చర్యలు చేపట్టింది. సోదాల నేపథ్యంలో ఎంపీ కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ కుమార్, చెప్పండి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు అలాగే ఆఫీసులో సిట్ సోదాలు నిర్వహిస్తున్నారు. ఎంతవరకు సోదాలు కొనసాగాయి? ఇప్పటి వరకు ఏమైనా ఆధారాలు ఏమైనా సేకరించారా సిట్ అధికారులు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. క్రితమే కేసులో సంబంధించి అధికారులు తిరుపతిలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిథున్ రెడ్డి ఇళ్లను కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి దాదాపు 80 రోజుల పాటు జైలులో ఉండి ఆయన బెయిల్ పైన కూడా విడుదలై బయటకు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ఉన్న తిరుపతి కావచ్చు, లేకపోతే ఢిల్లీ, అలా బెంగళూరు, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా ఆయన ఇళ్లలో సిట్ ముఖ్యంగా తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లలో కూడా సిట్ అధికారులు 5 మంది బృందంతో పాటు కూడా తనిఖీలు నిర్వహించారు. ప్రాంతంలో ఇక్కడికి చేరుకుని దాదాపు 2-3 గంటల పాటు కూడా ఇక్కడ అధికారులు తనిఖీలు కూడా నిర్వహించారు. దాదాపు ఆయన 80 రోజుల పాటు జైల్లో ఉన్న బయటకు వచ్చిన తర్వాత శిక్షాధికారులు నేరుగా ఈ తనిఖీలు నిర్వహించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఏకకాలంలో ఇటు తిరుపతి, అటు హైదరాబాద్, బెంగళూరులో ప్రాంతాల్లో కూడా శిక్షాధికారులు తనిఖీలు నిర్వహించడం, ఇప్పుడు అక్కడ ఎటువంటి ఎవరు కూడా అధికారులు కూడా మాట్లాడే వారు తిరిగి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. 5 మంది బృందం ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. వీరు తనిఖీలు నిర్వహించిన ప్రాంతంలో రామచంద్రారెడ్డి ఇంటిలోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి వారు తిరిగి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ మద్యం కుంభకోణం కేసులో దాదాపు 48 మంది పైన కూడా ఛార్జ్ షీట్ దాఖలైన నేపథ్యంలో A4గా ఉన్న మిథున్ రెడ్డి 80 రోజుల తర్వాత బెయిల్పై రావడం, అటు తర్వాత ఇక్కడ తనిఖీలు నిర్వహించడం, ఇంకా కూడా శివరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే దాదాపు 119 శివరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇంకా కూడా జైల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అధికారులు శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇల్లును సోదాల నేపథ్యంలోనే ఎంపీ కుటుంబ సభ్యులను కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తున్నారా? అది ఎంతవరకు వచ్చింది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. సిట్ అధికారులు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఉన్న నివాసానికి అయితే వచ్చారు, ఇక్కడ నివాసంలో ఎవరు లోపల ఇంటిలో ఎంతమంది ఉన్నారనేది తెలియదు, కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం నివాసంలోనే ఉన్నారు. ఆయన ఈ రోజు కాణిపాక దర్శనం అయిన తర్వాత నేరుగా తిరుపతిలోని నివాసానికి చేరుకున్నారు. అటు తర్వాత సిట్ అధికారులు ఇక్కడికి వచ్చి తనిఖీలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. తనిఖీలు చేసిన సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు సతీమణి కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని సిట్ అధికారులు పలు ప్రశ్నలు అడిగినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇంకా కూడా అంటే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు ఏ విధంగా డబ్బులు పంపిణీ చేశారు, ఆ డబ్బులంతా కూడా ఎక్కడ వచ్చాయి, వీటన్నిటి మీద కూడా సిట్ అధికారులు ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది. చిత్తూరు నియోజకవర్గానికి అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి 14 మంది అభ్యర్థులకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం నుంచే డబ్బులు వెళ్ళాయనే ఆరోపణలు కూడా వినిపించిన నేపథ్యంలో అప్పుడు నకిలీ మద్యం ఏదైతే ఉందో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ముడుపులు ఏవైతే ఉన్నాయో ఆ ముడుపులోనే డబ్బులనే ఇక్కడ ఎన్నికలకు పంచారు అనే ఆరోపణలు కూడా వినిపించిన నేపథ్యంలోనే సిట్ అధికారులు ఈ విధంగా వారిని అడిగిన ప్రశ్నలు కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది. అంటే ఎక్కడ
ఎక్కడి నుంచి ఈ డబ్బులను మొబిలైజ్ చేశారు, ఎలా వారికి అందరికీ పంచారు అనే దీని మీద కూడా సిట్ అధికారులు వారిని విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద సిట్ అధికారులకే విచారణ తర్వాత పలు డాక్యుమెంట్లు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లారనే సమాచారం అయితే ఉంది. కానీ పూర్తిగా ఎటువంటి ఆధారాలు ఇక్కడ నుంచి తీసుకెళ్లారనేది మాత్రం ఇంకా కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం పెద్దిరెడ్డి నివాసంలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించి తిరుగు ప్రయాణం అయితే అయిన పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ కుమార్.